అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన గిరిజనుల సాంప్రదాయమైన వంటకం అయిన రాగి పిండితో ఆవిరి కుడుము ఎలా తయారు చేస్తారో చూసేద్దామండి. మనమైతే ముందుగా రాగి పిండిని తీసుకొని కొంచెం నీరు కలిపి అలా ముద్దలు చేసుకోవాలండి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆవిరిలో ఉడికించాలి. ఇలా ఆవిరి కుడుము ఉడికించిన తర్వాత రాగి కుడుము చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇవి ఆవిరిలో ఉడుకుతాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. నేను చూడండి, ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవాలి. మన గిరిజనులు సహజంగా ఆరోగ్యంగా ఈ వంటకానికి తయారు చేస్తారండి. ఇలాంటి సాంప్రదాయ వంటకాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో అయితే మనకు ఎంతో ఉపయోగకరమైనవి. మనకు ఈ రాగి పిండి తినడం వల్ల, ఇలా ఆవిరి కుడుము చేయడం వల్ల ఇది ఆవిరిలో ఉడుకుతుందండి. ఇది మా కాలం కాదండి, తరతరాల కాలం నుంచి వచ్చేది. ఈ జనరేషన్లో అయితే మర్చిపోయారు, ఎవరికి చేయడం రాదు కాబట్టి మర్చిపోయారండి. చాలా తక్కువ మంది అన్నట్టు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది చేస్తారు. చూసి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. ఆ ముద్దలాగా బాల్స్ లాగా వస్తాయి కదా, ఆ విధంగా అయితే రావాలి. ఎంత పర్ఫెక్ట్గా వస్తే అంత మంచిగా ఉంటుంది. రొట్టె కొలది పిండి అంటారు కదా, అలానే కలపాలి మనం కూడా. కదా, ఏదైనా గుళ్ళు రావాలి. అప్పుడు ఇది ఎలా గుల్లగుల్ల వస్తుంది, మనోడు లాగేస్తున్నాడు. ఎంత సరదాగా అనమాట, సరదా ఎక్కువ. ఇవి తినడం వల్ల మా పూర్వీకులు అయితే నడుము నొప్పి కానీ కాలు నొప్పి కానీ ఇటువంటిది ఉండేది కాదండి. ఇది తింటే ఒకసారి కొద్దిగా తింటే మనం ఆకలిని తరుగు వేయదనమాట. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కదండి. ఈ విధంగా అయితే మనం ఆ జిబ్రి తీసుకొని ఈ విధంగా వేసేస్తాం కదా. జల్లేడనమాట తీసుకొని అందులో వేసి నొక్కకూడదండి, పైన అలా పెట్టాలి. అయితే ఎలా పెడతాం అలాగే అనమాట. నొక్కితే అది ఉడకదనమాట, ముద్దలు అయిపోతాయి కదా. ఇక్కడ ఇడ్లీ అయితే ఎలా ఉడకబెడతాం ఆ విధంగా ఉడకబెట్టాలండి. ఇది మన సాంప్రదాయ ఆచరణ పరంగా చూస్తారు కదా, ఈ విధంగా చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ గిన్నె వచ్చింది కాబట్టి గిన్నె చేస్తాం, లేదంటే ఆకుల్లో డొప్ప ఉంటుందంటే వాటిలో తయారు చేస్తారనమాట. ఇవి అందులో చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఈ ఆవిరి కుడుము మనకు ఆవిరిలో ఉడకడం వల్ల జీరో ఆయిల్ అనమాట. ఆయిల్ లేకుండా వంట చేసేది ఇదే అనమాట. ఒక వింత ఆయిల్ లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా బెల్లం వాటర్ తీసుకొని కలుపుకునే విధంగా మనం వేసుకోవాలి. చూసి కదా, ఏదో మూత అయితే వేసేయాలి. మూత వేసిన తర్వాత దాదాపు అరగంట పడుతుందండి ఉడకడానికి. అరగంట పడుతుంది అనమాట. అరగంటలో ఉడికిపోతే మనం తింటే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, ఇప్పుడు మనం తింటే నీకు త్వరగా ఆకలి మీద వేయదనమాట. ఆకలి తగ్గిపోద్ది, కానీ ఎక్కువ తింటే దానివల్ల దాహం కూడా పెరిగే అవకాశం ఉంది అనమాట ఎండాకాలంలో. అందుకే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఉడికిపోయింది, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం తీసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా తీసుకోవాలి. ఇంత వేడిగా ఉంటుంది. ఇలా చూస్తుంటే నోరు కమ్మటి వాసన వస్తుందండి. చాలా నీట్గా వస్తుంది